అందరికీ నమస్కారం. 2024 ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు ఇవే. మరి ఆ అద్భుతాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వేల విషయాలు చెప్పారు. ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి. అందుకే ఈయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దొంగ బాబులు పుట్టుక రావడం, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్ల మానం అమ్ముకోవడం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్ర్యం కోసం తీసుకురావడం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో అచ్చమాంబ గారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో రచన గావించి రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్న ఆ కొండ గుహలో కూర్చొని కాలజ్ఞానం రాశారు. బ్రహ్మంగారు కనుక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు. పశువుల కాపరిగా, వజ్రంగిగా కూడా బాధ్యతలు వహించారు. ఆయన భవిష్యత్తులో జరిగిన అనేక సంఘటనలలో విషయాలను ముందుగానే చెప్పారు. సంఘటన విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి. పోతులూరి వీరబ్రహ్మంగారి స్వామివారి కాలజ్ఞానం ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాలను బట్టి వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు. బ్రహ్మంగారు చనిపోయే ముందు కందిమల్లయ్య పాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంట ఆవరణలో 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో పాతిపెట్టి దాచారు. దానిపైన చింత చెట్టును కూడా పెట్టారు. అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు, మరేవైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న పూత మొత్తం ఒక్క రాత్రికే రాలిపోయి జరిగిపోయే అశుభాన్ని సూచిస్తుంది. అలాగే ఈ చెట్టుకు కాచిన చింతకాయల లోపల నల్లగా ఉండి తినడానికి పనికి రాకుండా ఉంటాయి. చెట్ల పక్క నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి గడ్డకట్టి కుంకుమగా ఉంటుంది. దాన్ని అక్కడ ప్రజలు వ్యాధుల సమాధాన నివారణ కోసం స్వీకరిస్తారు. బనగానపల్లెలో ఉన్న వృద్ధులందరూ కూడా ఆ చెట్టు గురించి చెప్పగలరు. ఆ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు 2024 ఉగాది తర్వాత జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉంటుందో 2024 ఉగాది తర్వాత రోజుల్లో వెంకటేశ్వర స్వామిని సొమ్మును దొంగలు అపహరిస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో ముసళ్ళు ప్రవేశించి 3 రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచుతారు. గరుడ ధ్వజంలో ఓంకారనాదాలు పుడతాయి. తిరువల్లూరు వీరరాఘవేంద్ర స్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో ఉంది. ఇలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుందని కాలజ్ఞానంలో ఉంది. బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు. ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. 2024 నుండి 2030 మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు. ఉగాది తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది. ఆ గర్భం పగిలి బిడ్డ పడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు, ఉరుములు బాగా పడతాయి. ఉరుములు పడినా అక్కడ ప్రజలు చనిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే 2024 ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుందని, ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది. చాలామంది జనాలు చనిపోతారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీట మునిగిపోతుంది అని, ఈ 2024 లేదా 2025 లోపు ఎప్పుడైనా సరే జరగవచ్చని
బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు 2024 ఉగాది తర్వాత కులమతాల వలన ప్రజలు కొట్టుకొని చస్తారని మతాల కాలజ్ఞానంలో ఉంది. పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. బంగారం కనుమరుగవుతుందని, ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని, బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని, బంగారం ధర లక్షలు చేరుకుంటుందని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే ఇత్తడి కూడా రేటు బాగా పెరిగిపోతుంది. బ్రహ్మంగారు కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కుపుడకను అందుకుంటుందని కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తర్వాత గంగానది మాయమవుతుందని, కనిపించకుండా పోతుందని బ్రహ్మంగారు చెప్పారు. దీనిపైన విభిన్న వాదనలు కూడా ఉన్నాయి. 2024 ఉగాది తర్వాత చెన్నకేశ్వర స్వామి మహిమలు నాశనమైపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూచిన వారికి ఆ కాంతి వల్ల కన్నులు కనబడకుండా గ్రుడ్డివారవుతారని బ్రహ్మంగారు చెప్పారు. 2024 ఉగాది తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుందని, అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకల అరచి మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. బెంగళూరులోని అమ్మవారు విగ్రహం నుండి రక్తం కారుతుంది. 2024 ఉగాది తర్వాత వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జనం నష్టం జరుగుతుంది. పగిలిన రాయి ముక్కలు లేచి ఆకాశానికి ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు. దేవీ శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబాదేవి. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అయితే 2024 నుంచి 32 లోపు అమ్మవారి కంటనీరు, స్తనాల నుండి పాలు కారతాయని బ్రహ్మంగారు చెప్పారు. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మిమ్ముతాయని చెప్పాడు. అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగి అంత చోటు ఉండేదని, వందల సంవత్సరాల క్రితం నందీశ్వరుడు పెరగడం వలన స్థలం లేకుండా పోయింది. 20 సంవత్సరాలకొకసారి విగ్రహం 1 అంగుళం పెరుగుతూ వస్తుందని పురావస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 2024 ఉగాది తర్వాత భారతదేశం అగ్రరాజ్యమవుతుందట. 2028 నాటికి భారత ప్రపంచంలోనే అగ్రదేశంగా అవుతుందట. 2024 తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. పంచాంగాలు పూర్తిగా దారి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు. జనుల కడుపులో మంటలు పుడతాయి, నోట్లో బొబ్బలు వస్తాయి, నెత్తురు కక్కుకొని జనాలు మరణిస్తారు. అలాగే మృగాలు కూడా చస్తాయి అనే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు కుప్పలు కుప్పలుగా, గుంపులు గుంపులుగా గూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులుగా గూడి అరుస్తూ ఉంటాయి. నీటి అందలి చేపలు తాను చస్తామని భావించి బయటకు వచ్చేస్తాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పగలు రాత్రులు నిద్రపోతుంది, మళ్ళీ పొద్దుటగానే లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరములు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువులు ఏర్పడుతుంది. భయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. 6 మతాలు ఒక్కటే అవుతాయి. నిప్పుల వర్షం కురుస్తుంది. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆకాశం నుండి నక్షత్రాలు రాలి పడతాయి. శ్రీశైల క్షేత్రాన కళ్ళు, చేపలు అమ్ముతారు. వేశ్య గృహాలు నిలుస్తాయి. అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి.
ఈ ప్రభువు నశించిపోతాడు. శ్రీశైలంలో పొగమంటలు పుడతాయి. ఇవన్నీ 2024లో లేదా తర్వాతి రోజుల్లో జరుగుతాయి. భవిష్యత్తును ముందుగానే ఊహించి కాలజ్ఞానంలో రాసినవన్నీ నిజంగా జరిగాయి. ఇవి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగినవి ఏమిటి అంటే, కాశీలో దేవాలయంలో 40 రోజులు పాడవడం అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1909 నుంచి 1912 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాప్తి చెందింది. దీనికి కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడానికి భక్తులు ఎవరూ కూడా వెళ్ళలేదు. రాచరికాలు రాజుల పాలనలో నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పిన విధంగా ఇప్పుడు ప్రస్తుత భారతదేశంలో రాజరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అని అన్నారు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు ఏకగ్రీవంగా మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారం నశించిపోతాయి అని అన్నారు బ్రహ్మంగారు. అలాగే ఇప్పటికీ వారికి తెలియదు కానీ ఈ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా తమకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే ఇప్పుడు మన ప్రస్తుత జనాభా విపరీతంగా పెరిగిపోయింది అన్నారు బ్రహ్మంగారు. విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయని చెప్పారు బ్రహ్మంగారు. కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతే అని చెప్పారు బ్రహ్మంగారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించేందుకు మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు. అల్లకల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం పెట్టేనని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపారు. రావణుని దేశము అంటే శ్రీలంక. తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. నీటి నుంచి దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల క్రిందట బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడు అనే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలన అందించాడు. దొంగ బాబాలు ఎక్కువగా ప్రబలుతారని తెలిపారు. వీరు ప్రజలను మోసం చేస్తారు. వేశ్య వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు. వావి వరుసలు లేకుండా మనుషులను మృగాలుగా ప్రవర్తిస్తారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందులే లేవు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల ప్రబలుతున్నాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపారు. విపరీతంగా పెరిగే హత్యలకు దారితీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి జీవితంలో భారతదేశంలోనే ప్రజలని చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికేలా చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివ్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ట్రూ అని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు చకచక కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.